హాయ్ బ్యూటిఫుల్ సోల్స్. స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇంత పెయిన్గా ఉంటుంది, భరించలేనంతగా ఎందుకు ఉంటుంది అని అంటే, స్పిరిచువల్ జర్నీలోకి ఎవరు వస్తారు? ఓల్డ్ సోల్స్ వస్తారు. ఓల్డ్ సోల్స్ అంటే మరి వాళ్ళు చాలా జన్మలు ఎత్తే వచ్చి ఉంటారు కదా, వందలు వేలు ఎన్నో జన్మలు ఎత్తి ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళే స్పిరిచువల్ జర్నీలోకి వచ్చి వూండెడ్ సోల్స్ని, అర్త్ పైన నెగిటివ్ ఎనర్జీని తీసేసి అర్త్ని, నార్మల్ సోల్స్ని స్పిరిచువల్ వైపు తీసుకొస్తూ అసెండెడ్ సోల్గా మార్చడం కోసమే స్పిరిచువల్ పీపుల్ అనేది రావడం జరుగుతుంది అర్త్ పైకి. అంటే స్పిరిచువల్ పీపుల్ అంటే ఎవరు? అసెండెడ్ సోల్స్, ఓల్డ్ సోల్స్. ఓల్డ్ సోల్స్ అంటే అసెండెడ్, అసెండెడ్ సోల్స్ అంటే ఓల్డ్ సోల్స్, ఓల్డ్ సోల్స్ అంటే స్పిరిచువల్ పీపుల్. స్పిరిచువల్ పీపుల్ అంటే లైక్ రామ, సీత, హనుమాన్, భీమ, వీళ్ళంతా, కృష్ణ, వాళ్ళ బ్రదర్స్, వీళ్ళందరూ ఉంటారు కదా, శివ యాజ్ అ హనుమాన్కి వచ్చినవారు, వీళ్ళంతా హయ్యర్ అసెండెడ్ సోల్సే. భూమి పైన నెగిటివ్ ఎనర్జీని లైక్ రావణాసురుడు, ఓకే, కంసుడు, వీళ్ళందరినీ చంపడానికే వీళ్ళొచ్చారు. సో అదే విధంగా స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే, హయ్యర్ అసెండెడ్ సోల్సే. సో వీళ్ళకి కూడా యాన్సెస్టర్ హీలింగ్స్ ఉన్నాయి కదా, పాతకర్మలు ఉన్నాయి కదా, వీళ్ళు బాధలు పడ్డారు కదా, అవునా కదా. రాముడు, సీత, లక్ష్మణుడు, వీళ్ళందరికీ కూడా వంశపారపర్యంగా వచ్చినటువంటి కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా బాధలు పడతారు కదా, అనుభవిస్తారు. బట్ స్టిల్ వాళ్ళు బ్యాలెన్స్గా ఉంటారు. నాకెందుకు వచ్చింది ఈ కర్మ అనేది వాళ్ళు బాధపడుతూ కూర్చోరు. కాబట్టి మీరు కూడా హయ్యర్ అసెండెడ్ సోల్స్ కాబట్టే స్పిరిచువల్ జర్నీలోకి వస్తారు. అందుకే మీకు ఈ పెయిన్స్ అంటే, ఈ పెయిన్స్ అన్ని నేను చేశానా, ఇవన్నీ తప్పులు నావే అంటే కాదు, మీవి కూడా కాకపోవచ్చు. కానీ ఈ హయ్యర్ అసెండెడ్ సోల్స్ భూమి మీదకి రావాలి అని అనుకున్నప్పుడు, అంటే పలానా ప్లేస్లో వాలంటీర్గా వస్తారు. వాలంటీర్గా వచ్చినప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నేను చేస్తాను అని అన్నప్పుడు బాధ్యతలు అప్పగిస్తారు కదా. అయితే యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా మనకి హ్యూమన్ ఫామ్లో బాడీ కావాలి అంటే ఒకరి సపోర్ట్ కావాలి, ఒక ఫ్యామిలీ కావాలి, ఫాదర్, మదర్ కావాలి. సో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనకు బాడీ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళకి మనము మీకు ఏదో విధంగా మేము సహాయపడతాము, మీ ప్రాబ్లమ్స్ మేము క్లియర్ చేస్తాము అని చెప్పేసి మనము ప్రామిస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా వాళ్ళ యాన్సెస్టర్ హీలింగ్స్ లైక్ భగీరథుడు ఎలా చేస్తాడు కదా, భగీరథుడు కూడా వాళ్ళ యాన్సెస్టర్స్ ప్రాబ్లమ్స్ అన్ని తలపై వేసుకొని వాళ్ళ ఆత్మలకు శాంతి కలిగిస్తారు కదా. సో సోల్ జర్నీలో ఉన్న వాళ్ళందరికీ కూడా, స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళందరూ కూడా భగీరథుడి లాగా చేయాలి. ఫస్ట్ యాన్సెస్టర్ హీలింగ్స్ చేయాలి. యాన్సెస్టర్ హీలింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళడానికి ఉంటుంది యాన్సెస్టర్ హీలింగ్స్. అర్థమైంది కదా. సో యాన్సెస్టర్ హీలింగ్స్ అయిపోగానే పెద్ద కర్మ క్లియర్ అవుతుంది. సో నెక్స్ట్ మీ పర్పస్ ఏంటి, మీ పర్పస్ కోసము చేయడానికి మీకు పర్మిషన్ దొరుకుతుంది. ఎందుకు అప్పుడే అంటే, మీరు ప్రామిస్ చేశారు కదా, మీ ఫ్యామిలీలో ఉన్న యాన్సెస్టర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నా బాధ్యతగా తీసుకొని మీ వంశపారపర్యంగా వస్తున్న వాటిని నేను వంశోద్ధారకుడిగా నేను ఆ కర్మాస్ క్లియర్ చేస్తాను, మీ వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను అంటారు. సో అవన్నీ సాల్వ్ చేయకుండా మీరు హయ్యర్ అసెండెడ్ సోల్స్గా మీ స్పిరిచువల్ జర్నీ ముందుకు ఎలా వెళ్తుంది? వెళ్ళదు కదా, వీళ్ళు వెళ్ళనివ్వరు కదా మీరు వెళ్తా అన్నా కూడా, అవునా కదా. ప్రామిస్ చేశారు, ప్రామిస్ చేసినప్పుడు ప్రామిస్ను కంప్లీట్ చేయాలి కదా. అందుకే ఈ పెయిన్స్, అందుకే ఈ కర్మలన్నింటిని కూడా మీరు మెల్లిమెల్లిగా క్లియర్ చేసేస్తే ఫ్యామిలీలో యాన్సెస్టర్ హీలింగ్స్గా ఏమేమి ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ఒక 5 జన్మలు, 6 అంటే లైక్ వంశపారపర్యంగా వచ్చేటివి ఉంటాయి కదా, పితృపక్షం వచ్చినప్పుడు మనం చేస్తాం పితృతర్పణాలు, ఇవన్నీ చేయాలి. వంశపారపర్యంగా వచ్చినటువంటి వూండ్స్ అన్నింటినీ కూడా మనము వాళ్ళ మీరు ఒకసారి చూడండి. అంటే నేనే ఎందుకు అని మీకు అనిపించవచ్చు, మీరే ఎందుకు, మీరే ఎలా అని చెప్పేసి మీరు అడిగితే నేను సైన్స్ చెప్తాను. ఎందుకంటే ఒక 3-4 తరాల నుంచి చూడండి, 3-4 తరాల నుంచి చూస్తే ఎవరు కూడా మీరు అనుభవించినంత పెయిన్ ఎవరు అనుభవించి ఉండరు. మీకు వచ్చినంత కష్టాలు మీకు ఇంకెవరికి వచ్చి ఉండవు. వాళ్ళందరూ కూడా ఓకే, మేబీ దేవుడికి దర్శనాలు చేయొచ్చు, పూజలు పునస్కారాలు బాగా చేస్తూ ఉండొచ్చు. బట్ ఒక ఏజ్ వచ్చాక, మిడిల్ ఏజ్ వచ్చాక, లేకపోతే ఒక 20-25 ఇయర్స్ నుంచి వెళ్ళే మీరు దేవుడిని నమ్మకపోయినా బట్ స్పిరిచువల్ జర్నీలోకి వస్తారు. స్పిరిచువల్ జర్నీ అంటే ఏంటిది? అందరము ఒక్కటే, మనుషులు వేరు కాదు అనే ఒక ఆలోచన, ఒక పర్పస్ ఉంది. ఇలా చేయకూడదు, అలా చేయాలి, డిఫరెంట్గా ఉండాలి. మామూలుగా పాలిటిక్స్లో జరుగుతున్నటువంటి కూడా సమాజంలో ఇలాంటివి జరగకూడదు, అందరిలో ఈక్వాలిటీ ఉండాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఒక సైన్ వస్తూ ఉంటాయి ఇలాంటివి. అండ్
మీ ఫ్యామిలీలో చాలా మంది సూసైడ్ చేసుకోవడము, ప్రెగ్నెన్సీస్ రాకపోవడము, ఇలాంటివి చాలా ఉంటాయి. ఓకేనా. మర్డర్స్ ఎక్కువగా జరగడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఇలాంటి సైన్స్ అన్ని చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయాల్సింది మీరే. కర్మ బ్రేక్స్ చేయాలి అంటే వంశపారపర్యంగా వస్తున్నటువంటి వాటిని మీరు క్లియర్ చేయాలి. అవి ఏంటి అని అంటే ఇంకా మీరే చూసుకోవాలి. మీ ఫ్యామిలీలో ఏం జరుగుతున్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే మీ తాత ముత్తాతల వాళ్ళని హిస్టరీ అంతా తీసుకొని తెలుసుకొని మీరేం చేయాలో మీరు తెలుసుకోండి. ఓకేనా. అవి చెయ్యండి. వూండ్స్ అంటే నోట్ డౌన్ చేసేసుకుంటే మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఒక్కసారి ఆ కర్మాస్ క్లియర్ చేశారా చూడండి, మీ గుండెల మీద ఎంత భారం దిగిపోతుంది. ఓకేనా. యు ఆర్ అ చూజన్ వన్ అంటే మీ పూర్వీకులు నిన్ను చూస్ చేసుకున్నారు. చూస్ చేసుకోవడమే కాకుండా నువ్వు కూడా వాళ్ళని చూస్ చేసుకున్నావు. ఎందుకు? నీ సోల్ అసెండెడ్ అవ్వడానికి, నీకేదో పర్పస్ చేయాలని చెప్పేసి, భూమి మీద సేవ చేయాలని చెప్పేసి వాలంటీర్గా వచ్చినప్పుడు నీకు ఒక బాండింగ్, ఒక ఫామ్ కోసము వాళ్ళ హెల్ప్ తీసుకున్నావు. వాళ్ళు నీ దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నారు. అంటే మా ప్రాబ్లమ్స్ నువ్వు క్రియేట్ చేయి, నీకు కావాల్సింది మేము ఇస్తాం. దిస్ ఇస్ అంటే ఒక కాంట్రాక్ట్ అనమాట. ఆ కాంట్రాక్ట్ ని కంప్లీట్ చేస్తేనే కదా మనం ముందుకెళ్తాం. సింపుల్ అబ్బా, ఇదే. జస్ట్ అర్థం చేసుకోండి, ఆలోచించండి, రాసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మెంటల్ టార్చర్ అంతా పోయి ఇమ్మీడియట్ గా లైఫ్ పర్పస్ స్టార్ట్ చేస్తారు మీరు. ఓకేనా. ఓం నమః శివాయ. బీ హ్యాపీ అండ్ మీ జర్నీని కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హయ్యర్ అసెండెడ్ సోల్స్ అగైన్ మీరు మీ ప్లేస్కి మీరు వెళ్ళాలని కోరుకుంటూ, దేవి.